హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథల్లో మరి అమ్మమ్మ ఇవాళ దాశరథి శతకంలో ఒక పద్యం చెప్తుంది. ఆ పద్యం ఏంటో విందాం. ఎప్పట్లాగే అమ్మమ్మ మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గర తీసుకుని మరి దాశరథి శతకంలో పద్యం చెప్పి భావం చెప్పడం స్టార్ట్ చేసింది. సో ఆ పద్యం ఏంటో చూద్దాం. వితల విటల బ్రోవు నడ రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ తమః పతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే శత్రువులను హతమార్చిన వాడవ, అంటే రావణాసుడి కుటుంబాన్ని సంహరించాడు కదా శ్రీరాముల వారు వానర సైన్యంతో. సో శత్రువులని సంహరించిన వాడ. మరి విష్ణుమూర్తికి వాహనం ఎవరు? గరుడ్మంతుడు. సో గరుడ్మంతుడిని వాహనంగా కలిగిన వాడ. అట్లాగే ఎవరికైనా కష్టాలు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తొలగించే మహానుభావ. మరి శ్రీరంగనాథునిచే కొలవబడ్డవాడవా. మరి నీ దయతో ఎవరి మనస్సు నొప్పింపక ఎప్పుడూ దయాద్రహృదయుడవై మెలిగేవాడా. అలాగే మరి సత్సంగుడు, అంటే శ్రీరాముని స్నేహం మంచి వారితో స్నేహం చేసినంత ఫలితం అన్నమాట. మంచి అలవాట్లు అలవరుచుకున్నట్లు. అలాగే మరి సీతాదేవి హృదయము మరి ఒక పద్మం అయితే అందులో నువ్వు ఒక తుమ్మెద లాంటి వాడివి కదా. అలాగే రాక్షసులకి మరి బీభత్సం కలిగించిన వాడవు, అంటే వారిని పారద్రోలిన వాడవు అని మరి శ్రీరామదాసు రాముల వారిని ఈ పద్యంలో పొగుడుతూ రచించారు. దాశరథి కరుణాపయోనిధి, దశరథ కుమార కరుణతో చూచువాడా అని అమ్మమ్మ ఈ పద్యానికి భావం చెప్పింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో పద్యంతో కలుద్దాం. మరి అమ్మమ్మ ఇంకో పద్యం చెప్తుంది. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.